అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 621వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరి మండలందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ఆధ్యాత్మికము ధార్మికము మధ్య ఉన్నటువంటి మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ఇప్పుడు ప్రపంచంలో 850 కోట్ల మంది మనుషులు ఉన్నారండి భూమండలంపై వర్తమానంలో. ఇప్పుడు మనం చూసినట్లయితే అందరూ మనుషులే, అందరినీ హ్యూమన్ బీయింగ్స్ అని అంటాం, అర్థమైందండి. కానీ అందరూ డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, భిన్నత్వంలో అనమాట. అదే అందరూ ఒకలాగా ఉంటారా చెప్పండి? అందరూ ఒకే మనిషిలాగా బిహేవ్ చేస్తున్నారా? కొంతమంది అరుస్తారు, కరుస్తారు, మోసం చేస్తారు, అసత్యం పలుకుతారు. ఇప్పుడు ఎందుకు జరుగుతోంది? దీనికి కారణం ఏమిటి ఒక్కసారి గమనించండి. ఏ కారణం మూలాన ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, అందరూ మనుషులు అన్నప్పుడు, అందరూ భగవంతుడి సంతానమే అన్నప్పుడు అందరూ ఒకేలాగా ఉండాలి కదా, అందరూ చక్కగా మనిషిలాగా జీవించాలి కదా, సాటి మనిషిని గౌరవించాలి కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ ప్రశ్నకి సమాధానం మనకి ధార్మిక జగత్తులో దొరకదండి. ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే మనకి ఏమర్థం అవుతుంది? ఆధ్యాత్మికంగా ఏమర్థం అవుతుంది అంటే, ఎవరి సంస్కారాలు వాళ్ళవి. జన్మలుగా ఈ విధంగా ఈ కాలచక్రంలో ప్రయాణం చేస్తూ ఆత్మ వస్త్రాలు విడిచిపెడుతూ మళ్ళీ తీసుకుంటూ, అంటే వస్త్రాల యొక్క మార్పు చేసుకుంటూ, గీతలో 2వ అధ్యాయంలో 22వ శ్లోకంలో చెప్పాడు చూసారా, వాసాంసి జీర్ణాని యథావిహాయ అన్నట్టుగా. ఆ విధంగా ఇప్పుడు ఈ వర్తమాన ఈ ఆఖరి జన్మలో జన్మ తీసుకున్నారండి. మళ్ళీ 6వ అధ్యాయంలో 45వ శ్లోకం ఏం చెప్తోంది? ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్విష అనేక జన్మ సంసిద్ధ అంటాడు. అక్కడ అనేక జన్మల నుండి క్యారీ ఓవర్ సంస్కారాలు తీసుకుంటూ ముందుకు వచ్చి ఈ జన్మలో పాత్రని అభినయిస్తున్నాయి. ఇక్కడ ఎందుకంటే ఎవరి సంస్కారాలు వాళ్ళవి, డిఫరెంట్ సంస్కారాలు. అందుకనే భగవంతుడు ఏం చేశాడు? 3 రకాల సంస్కారాలు పెట్టేశాడు: ఉత్తమ, మధ్యమ, అధమ, సాత్విక, రాజసిక, తామసిక. ఇప్పుడు ఈ సంస్కారాలు ఇలాగే ఉన్నట్లయితే రేపు సత్యయుగంలోకి ఎలా వస్తారు జనాలు చెప్పండి? ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా అయిపోయారు, కీచులాడుకుంటున్నారు, మోసం చేసుకుంటున్నారు, ఎంతెంత విధ్వంసకాండ సృష్టిస్తున్నారు, ద్వేషము, అసూయ, చూసా ఎన్నో రకరకాల రుగ్మతలు, ఇంద్రియ సుఖాల కోసము ఈ విషయ వికారాల వలయంలో చిక్కుకుని వాళ్ళ పాత్రను అభినయిస్తూ ఉన్నారు. అర్థమైందండి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నిజంగా సత్యయుగంలో సత్యంగా అందరూ ఒకే విధంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? సంస్కార పరివర్తన జరగాలి. దాన్ని ఏమంటారంటే సంస్కారాల యొక్క కలయిక అంటారు. అర్థమైందండి. ఏ విధంగా నీ సంస్కారం ఉందంటే ఆ విధంగా నీ యొక్క మాట, నీ సంకల్పము, నీ యొక్క కర్మలు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు సంస్కారాలను ఎవరు కలుపుతారు? ప్రతి ఒక్కరు డిఫరెంట్ సంస్కారాలు ఉన్నాయి. బట్ మళ్ళీ మతము, కులము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము, భాష, దేశము, నల్లవాడు, తెల్లవాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎవరు కలిపేది ఎవరు? వర్తమానములో ధార్మికంగా ఎవ్వరికీ లేదండి ఈ సంస్కారాల యొక్క కలిపే, అందరినీ సమానంగా ఒకే రకమైన సంస్కారాలుగా తయారు చేసే శక్తి ప్రపంచంలో ఏ దేహదారికి కూడా లేదు. అర్థమైంది? ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. అందుకనే భగవంతుడు సృష్టి మీద అవతరించింది దేని కొరకు? సంస్కారాల మిలనము అంటారు, కలయిక. అందరూ ఒకే రకమైన సంస్కారాలుగా ఉండాలి అంటే సంస్కారాలు ఎక్కడ ఫార్మ్ అవుతున్నాయి అది మనం గుర్తించాలి. సంస్కారాలు శరీరంలో ఫార్మ్ అవ్వటం లేదు, అర్థమైందండి. మనస్సులో, బుద్ధిలో ఫార్మ్ అవ్వటం లేదు. ఇదంతా ఒక ప్రకృతి ఆపరేటస్, ఇంద్రియాలలో ఫార్మ్ అవ్వటం లేదు, అర్థమైందండి. ఆత్మలో ఫామ్ అవుతున్నాయి.
ఆత్మలో పేరుకుంటున్నాయి. ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ అది సంస్కార రూపంలో ఆత్మలో ఆ విధంగా పోగు చేయబడుతున్నాయి. అందుకని ఇప్పుడు భగవంతుడు మనం ఏం చేస్తున్నాడు? అందరూ సత్యయుగంలోకి రాలేరు, పరమాత్మ మాట వినరు. ఇదంతా పెద్ద కష్టమైన పని అనుకుంటారు. ఎందుకంటే సుఖాలకు అలవాటు పడిపోయారు. దేహభ్రాంతిలో ఇంద్రియ సుఖాలకి సినిమాలు, షికార్లు, పార్టీలు, విందులు, వినోదాలు, ఆటలు, పాటలు, దీనికి బాగా అలవాటు అయిపోయారు. వంకర టింకరగా డబ్బు సంపాదించుకోవటము, అవతల వాళ్ళని వేధించినా పర్వాలేదు అనుకోవటము, ఏదో విధంగా పాపాలు జరిగినప్పుడు ఏదో తీర్థయాత్రకు వెళదాం, లేకపోతే పుష్కరాల్లో స్నానాలు చేద్దాం, దాంతో సరిపోతుంది, ఇంతకంటే బియాండ్ నేను చేయలేను అన్నటువంటి అటువంటి పరిస్థితి. అది పరిస్థితి కాదు, దుస్థితిలో మనిషి ఉన్నాడు. భగవంతుడు ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు మీకు ఎదురుగుండా ఒక 20-30 లక్షల మందిని తయారు చేసి చక్కగా ఒక పారివారికంగా ఆత్మ బంధువుల్లాగా వాళ్ళు ఆత్మ చింతన, ఆత్మలో ఉన్న గుణాలు, శక్తుల్ని మాత్రమే వాళ్ళు ఆ విధంగా అనుభవం చేసుకుంటూ ఆ సంస్కారాలని పరివర్తన చేసుకునేటువంటి దిశలో భగవంతుడు ఆ విధంగా పెట్టడం జరిగిందండి. అందుకనే సోదర సోదరిమణుల్లాగా ఒక కుటుంబంలాగా ఎవరొకటి కులం అని అడగరండి. మీరే కులం అండి, మీరే జాతి అండి అని అడగరండి. అందరినీ ఒక డివైన్ బ్రదర్, డివైన్ సిస్టర్గా, ఆత్మిక సోదర, ఆత్మిక సోదరి ఆ విధంగా గుర్తింపు చేసుకుంటూ పరమాత్మ యొక్క అధ్యక్షతన గీతలో అంటాడు కదా, మయాధ్యక్షేణ అంటాడు. ఈ 9వ అధ్యాయం 10వ శ్లోకంలో నా అధ్యక్షతన ఈ యొక్క సృష్టి పరివర్తన కర్తవ్యం జరుగుతోంది అంటాడు. అర్థమైందండి? ఈ సంస్కారాల మిలనము వర్తమాన సమయములో పరమాత్మ అధ్యక్షతన స్వయముగా ఆయన యొక్క జ్ఞానము అంటే ఈశ్వరీయ జ్ఞానము మరియు రాజయోగము, ఈ 2 ప్రక్రియల ద్వారా ఈ సంస్కారాలని కలుపుకునే విధంగా భగవంతుడు ఒరిజినల్, నీ ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారాలు ఏమిటి? నీ ఒరిజినల్ సంస్కారాలు ఏంటి? శాంతి. నీ ఒరిజినల్ సంస్కారాలు శాంతి, ఆనందము, ప్రేమ, శక్తి, పవిత్రత. అర్థమైందండి? ఇవన్నీ ఒరిజినల్ సంస్కారాలు. ఇవన్నీ విడిచిపెట్టి మనము అరువు తెచ్చుకున్న సంస్కారాలు, కోపము, అసూయ, ద్వేషము, ఇటువంటి దేహాభిమానం, ఇవన్నీ కూడా దాని కారణంగా విషయ వికారాల వలయంలో వెళ్ళిపోయి ఇంద్రియ సుఖాలకు బానిసైపోయి ఆ విధంగా ఆత్మ ఇప్పటికీ కుళ్ళిపోయిన ఆత్మని ఇంకా మనం కొల్లబెట్టుకుంటున్నాం. అర్థమైందండి? ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు? సంస్కారాల కలయిక, మిలనము చేస్తున్నాడు. అందరి సంస్కారాల్ని ఒకే లెవెల్లోకి తీసుకొని వస్తున్నాడు. అప్పుడు వాడు హాయిగా యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా సత్యయుగం అంటే సనాతన ధర్మము. ఆయన దానికి బీజం వేసి, అర్థమైంది? బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన అన్నాడు 7వ అధ్యాయం 10వ శ్లోకంలో. అర్థమైందండి? ఆ ప్రక్రియ వర్తమానంలో నడుస్తోంది. ఈ విషయాలు, ఈ చర్చ, ఎందుకంటే బుద్ధిని వాడుకోం కదండి. బుద్ధిని వాడుకుంటే ఇవన్నీ విషయాలు వస్తాయి. ఆత్మచింతన చేస్తే ఆత్మ ఒకప్పుడు దైవీ సంస్కారాలతో నిండి ఉన్నది అన్న విషయం గ్రహించినప్పుడు పునః మళ్ళీ మనం తెచ్చుకోవాలి కదా అన్న ఆలోచన మనకు కలుగుతుంది. అర్థమైందండి? ఈ చర్చని ఇక్కడికి ముగిద్దామండి. అందువల్ల భిన్నంగా ప్రవర్తిస్తున్నారంటే మనం ఆశ్చర్యపడము. ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎవరెవరు ఎలాగున్నా సరే సంస్కార పరివర్తన చేసుకున్న వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు? వారి సంస్కారాలకు అనుగుణంగా వాళ్ళు నడుస్తున్నారు. నేను సంస్కారాలని పరమాత్మ సంస్కారాలతో కలుపుకుంటున్నాను. త్రిగుణాతీత సంస్కారాలు, హైయెస్ట్ లెవెల్, సాత్వికంగా ఇంకా బియాండ్ అన్నమాట. అటువంటి సంస్కారాలు ఉన్నాను కాబట్టి వాళ్ళ పాత్ర అది, నా పాత్ర ఉన్నతమైనటువంటి పాత్ర. పరమాత్మతో నేను యోగం చేసుకుంటూ ఉన్నాను కాబట్టి నేను సహిస్తాను, నేను గౌరవిస్తాను, అవతల వాళ్ళలో ఉన్న గుణాలు మాత్రమే చూస్తాను. అందుకనే చూసారా, ఎవరు ఏ విధంగా ఉన్నా వాళ్ళని మనం గౌరవిస్తామన్నమాట. ఎందుకంటే ఆ సంస్కారాల పరివర్తన అనేది ఇక్కడ జరుగుతోంది. ఇన్ఫర్మేషన్ కాదండి, ఇక్కడ కావాల్సింది ముఖ్యంగా ట్రాన్స్ఫార్మేషన్. అర్థమైంది? అది సంస్కార పరివర్తన. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనం ఒక గీతా శ్లోకాన్ని తీసుకున్నాం. గత 3 ఎపిసోడ్స్ నుంచి గీతా శ్లోకాన్ని తీసుకున్నట్టున్నాము. అది 18వ అధ్యాయంలోని 64. అర్థమైందండి? తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ గీతా ఎపిసోడ్లో మనము 18వ అధ్యాయంలోని 65 తీసుకుందాము. ఇప్పుడు కఠోపనిషత్తులోని చాలా ముఖ్యమైనటువంటి ఒక మంత్రము, 1వ అధ్యాయము 3వ వల్లి 2వ మంత్రం అండి. 1, 3, 2 ఈ విషయాన్ని గుర్తుంచుకోండి జాగ్రత్తగా. సో ముందు మాటగా ఏం చెప్పారు చూడండి. ఇందులో ఏం చెప్పబోతున్నారు ఈ మంత్రంలో? ఈ మంత్రంలో చాలా శ్రద్ధగా వినండి.
కొద్దిగా మీరు తెలుసుకున్నా, కాస్త శ్రద్ధగా వింటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాడు 4వ అధ్యాయంలో 39వ శ్లోకంలో. జ్ఞానం అర్థమైంది అనుకోండి, మీ జీవితం మారొచ్చు. ఎందుకంటే ఎవరు మారతారా ఎవరు మారరా అనేది భగవంతుడికి తెలుసు, కానీ మన ఎవరికి తెలియదు. అందుకే అందరికీ చెప్పుకుంటూ వెళుతున్నాం. అక్కడక్కడక్కడక్కడ వాడు స్పార్క్ లాగా, అవునండి మీరు చెప్పింది చాలా బాగా అర్థమవుతుందండి, చాలా చక్కగా చెప్తున్నారు, కరెక్ట్గా యథార్థంగా, ఎక్కడ మిమ్మల్ని మీరు చెప్పిన దాంట్లో ఎవరు క్వశ్చన్ కూడా చేయలేరు, ఎందుకంటే వాస్తవంగా అందులో ఉన్న తత్వమే చెప్తున్నాడు. తత్వం ఆధారంగానే మీరు తెలుసుకోవాలని గీతలో కూడా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పబడింది. ఇవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు. లేని వాళ్ళు ఇది ఎక్కడో విచిత్రంగా చెప్తున్నారండి, ఎవరు చెప్పలేని విషయాన్ని చెప్తున్నారు. ఎవరు చెప్పరు, ఎందుకంటే అత్యధిక శాతం మనుషులు అజ్ఞానములో ఉన్నారు, దేహాభిమానంలో ఉన్నారు. కొద్ది మంది మాత్రమే తత్వము ఆధారంగా ఆత్మాభిమానము అటువంటి విధంగా అభ్యాసం చేస్తూ భగవంతుడి యొక్క డైరెక్షన్లో ఈశ్వరీయ జ్ఞానము రాజయోగము ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే చూడండి, అద్భుతమైన మంత్రం అండి. 1, 3, 2 ఈ మంత్రంలో యమధర్మరాజు నచికేతునికి లోతైన ఆధ్యాత్మిక రహస్యాలను, మోక్ష మార్గాన్ని, పరమాత్మను తెలుసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. భగవంతుని తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, అదే ముక్తి అంటున్నాం, మోక్షం అంటున్నాం, జీవన్ముక్తి అంటున్నాం. ఇవన్నీ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ అవసరం లేదా? ఏదో అంతే, మనం ఏది ఎవరు చెప్తే ఓకే అంటమే, వాళ్ళకైతే చెప్పిన వాళ్ళకి తెలియదు, మనం కూడా మనం చెప్పలేము. అర్థమైందండి. యమధర్మరాజు నచికేతును మోక్ష మార్గ మొదటి మంత్రంలో ఏం చేశాడు? 1, 3, 2. ఇప్పుడు మనం 2వ మంత్రం తెలుసుకుంటున్నాం కదా. మొదటి మంత్రంలో ఏం చెప్పాడు? జీవాత్మ పరమాత్మల ఉనికిని తెలిపిన యముడు. జీవాత్మ పరమాత్మ 2 పక్షుల్లాగా మనలోనే ఉన్నాయి అని చెప్పాడు కదా. 2 వేరు వేరు, ఒకరు సాక్ష్య దృష్ట, ఒకరేమో కర్మఫలాలను భుజిస్తారు అని చెప్పాడు. ఉనికిని తెలిపిన యముడు ఈ శ్లోకములో ఆ పరమాత్మను చేరుకునే ఉపాయాన్ని వివరిస్తున్నారు. అద్భుతంగా ఉన్నాయండి నిజంగా. కఠోపనిషత్ అద్భుతంగా ఉన్నాయి. 119 మంత్రాలు ఉంది, మొత్తం 119 మంత్రాలు. ఇప్పటి సుమారుగా ఒక 60 మంత్రాలను చర్చించుకుంటున్నట్టు. ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి మీరు ఇది వినండి, మంత్రం వినండి, తర్వాత మనం అర్థం తెలుసుకుందాం. అందులో ఉన్న లోతైన తత్వాన్ని, తర్వాత గీత సమర్థించే గీతా మద్దతు శ్లోకాలు, తర్వాత ఇతర ఉపనిషత్తు మద్దతు మంత్రాలు ఇవన్నీ తెలుసుకుని సారాంశం ఒకసారి చర్చించుకుంటే కూలంకషంగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఈ మంత్రం ఇదే చెప్పింది, ఇంకా వేరే ఏమి ఆప్షన్ లేదు దానికి. ఇది కూడా చెప్పింది, ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు అంటే అది ఇంటర్ప్రిటేషన్, దాని భాష్యము అంటాం. భాష్యములో ఎన్నో కోణాల్లో ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు. కానీ జ్ఞానపరంగా, తత్వపరంగా, ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒకటే ఒక కంక్లూజన్, రెండోది రాదు. అర్థమైంది? అది ముఖ్యమైనటువంటి వేదం అన్నమాట. ఒక్కసారి జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని వినండి. యహ సేతు ఈజానానం, నేను పదవిచ్ఛేదన చేసుకున్నాను పలకడం సులభంగా ఉంటుందని. యహ సేతు ఈజానానం, అది కలిపితే ఏముంటుంది? యహ సేతు ఈజానానమక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శక్యేమహి. ఇది నేను మామూలుగా మంత్రం చదివేశాను. ఇప్పుడు విడగొట్టి చదువుతాను చూడండి. యహ సేతు ఈజానానం అక్షరం బ్రహ్మ యత్పరం అభయం తితీర్షతాం పారం నాచికేతం శకేమహి. ఇది మంత్రం యథాతథంగా యాక్యురేట్ గా చదివాను. ఇప్పుడు ఒక్కసారి దీని అర్థంలోకి వెళదామండి. అర్థంలోకి వెళితే మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? యహ అంటే ఏ అగ్ని విద్య అన్నాడు. అగ్ని విద్య, పంచాగ్ని విద్య అని మనం ఇది గత మంత్రంలో మనం చర్చించుకున్నాం. పంచాగ్ని మంత్రం అంటే ఏమిటని తెలుసుకోవాలి. ఏదైనా చెప్పండి, నేనేం చెప్పాను? 100 అగ్ని మంత్రాలు ఉన్నా అర్థమైందండి, చివరికి సంస్కార పరివర్తన చెయ్యాలి. లేకుండా ఉంటే మిగతా అంతా అది మూఢత్వము, మూర్ఖత్వము, దానివల్ల టెంపరీ ప్రయోజనాలు తప్ప మీకు అర్థం కాదు. ఇక్కడ ఏమిచ్చాడు? ఏ అగ్ని విద్య అంటే సాధన మార్గము. ఏం చెప్పాడు? ఒక్కసారి పంచాగ్ని
దాంట్లో మనం 5 తెలుసుకున్నాం, 5 రకాల యజ్ఞాలు అనుకున్నాం కదా. ఏమిటంటే 5 రకాల యజ్ఞాలు ఏమిటి? ఒకటి యోగాగ్ని, పరమాత్మతో సంబంధాన్ని జోడించటం, సంబంధ శక్తి. రెండవది జ్ఞానాగ్ని, అజ్ఞానాన్ని దహించడం, అంటే దేహాభిమానాన్ని పూర్తిగా తొలగించడం. తపస్సాగ్ని, సంస్కార శుద్ధి. చూసారా వచ్చింది. తర్వాత శుద్ధీకరణ అగ్ని, వికారాల దగ్ధము. ఆత్మని శుద్ధి చేయడం కొరకేనండి. మొత్తం సమస్త శాస్త్రాల యొక్క సారము ఆత్మ అనుభవం చేసుకోవటం, ఆత్మలో ఉన్న కుళ్ళు కడుక్కోవటం. అది పరమాత్మతో రాజయోగ ప్రక్రియ ద్వారా ఇది సాధ్యమవుతుంది. చివరికి ఆ విధంగా చేసుకున్న వాళ్ళు మాత్రమే, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటాంగా వాళ్ళు మాత్రమే స్వర్గంలో పెడతారు. అర్థమైందండి. ఇప్పుడు అగ్ని గురించి చెప్పాను కదండి. ప్రేమాగ్ని, స్మృతి అగ్ని అన్నాడు. లాస్ట్ది శుద్ధీకరణ అగ్ని, వికారాల దగ్ధము. తర్వాత హృదయ పరివర్తన, అంటే ఆత్మలో ఉన్న సంస్కారాల పరివర్తన, ఆత్మ అనుభవం చేసుకోవడం అన్నమాట. అది పరివర్తన. ముందు అక్కడ మురికి ఉందని తెలిసిందనుకోండి, అప్పుడు మనం దాన్ని ఫోకస్ చేసి కడుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడేమన్నాడు? ఏ అగ్ని విద్య లేదా సాధన మార్గము సేతుహు. సేతుహు అంటే ఏంటంటే బ్రిడ్జ్. సేతు అంటే ఒక బ్రిడ్జ్ అనమాట, ఆనకట్ట. ఏమంటారు దాని బ్రిడ్జ్ని? సంసార సాగరాన్ని దాటించే వంతెన. బ్రిడ్జ్ అంటే వంతెన, సంసార సాగరాన్ని. అర్థమైందండి. సాగరం అంటే సముద్రం. సంసారం అనే సముద్రాన్ని మనం ఈ ఒడ్డులో ఉన్నాం, మనం ఆ ఒడ్డున సత్యయుగం ఉంది, ఈ ఒడ్డున కలియుగం ఉంది, మధ్యలో సంగమయుగం ఉంది. పరమాత్మ తోడు పెట్టుకొని మనం ఏం చేయాలి? ఈ వంతెన దాటుకొని అటువైపు వెళ్ళాలి. సంసార సాగరాన్ని దాటించే వంతెన. దీని ఏమన్నాడు? వంతెన లాంటిదో అని. ఏ అగ్ని విద్య సంసార సాగరాన్ని దాటించే వంతెన అంటే రక్షణ మార్గం అన్నాడు. పరిత్రాణాయ సాధూనాం అన్నాడు. అక్కడ రక్షణ, మన ప్రొటెక్షన్ ఇస్తాడు భగవంతుడు. భగవంతుని చేయబట్టుకుంటే భగవంతుడు ప్రొటెక్షన్ ఇస్తాడు లాంటిదో. తర్వాత ఈజానానం అన్నాడండి. ఈజానానం అంటే ఏంటంట? యజ్ఞ యాగాదులు లేదా సత్కర్మలు ఆచరించే సాధకులకు. ఇక్కడ యజ్ఞాలు ఎందుకు వస్తున్నాయంటే, వర్తమాన సమాజంలో యజ్ఞాలకి అత్యంత ప్రాధాన్యత ఉందండి. యజ్ఞాలు అంటే ఫలానాది అనుకుంటే ఈ విధంగా వర్షాలు పట్టడం లేదు, యజ్ఞం చేయండి. లేకుండా అంటే పరిస్థితులు బాగోలేవు, గొడవలు అవుతున్నాయి సమాజంలో, యజ్ఞం చేయండి. లేకుండా ఉంటే ధనరాశి తగ్గిపోతూ ఉంది, యజ్ఞం చేయండి. లేకుండా అంటే పిల్లలు పాడైపోతున్నారు, యజ్ఞం చేయండి. ఇట్లా యజ్ఞాలు యాగాలు, యజ్ఞాలు యాగాలు అంతా ఒకటే పదం కింద వాడతారు, యజ్ఞ యాగాలు అంటారు. అర్థమైందండి. దాన్ని ఒక అగ్ని మండపం చేసి ఆ విధంగా ఆహుతి చేసి అక్కడ ఆ విధంగా స్వాహ 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 అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా యజ్ఞాలు చేస్తారు స్థూలంగా. ఇక్కడ యజ్ఞ యాగాదులు అంటే సత్కర్మలు ఆచరించే సాధకులకు అక్షరం బ్రహ్మ, ఇది అండర్లైన్ చేసుకోవాలి. అక్షరం బ్రహ్మ. అర్థమైందండి. ఏమన్నాడు ఇక్కడ? యహ సేతురీజానాన ఈజానానమక్షరం బ్రహ్మ యత్ పరం అన్నాడు. చూసారు, అది అక్షరం బ్రహ్మ అంటే నాశరహితమైన పరబ్రహ్మ తత్వము, అంటే పరమాత్మ. నాశరహితమైన, చాలా జాగ్రత్తగా వినండి, నాశరహితమైన పరబ్రహ్మ. పరబ్రహ్మ అంటేనే పరమాత్మ. అర్థమైందండి. తత్వము ఏది అయితే ఇది ఏమన్నాడు? సంసార సాగరం దాటించే వంతెన లాంటిదో, ఏదైతే ఈ యజ్ఞయాగాదులు ఆచరించే సాధకులకు నాశరహితమైన పరబ్రహ్మ తత్వము, యత్ పరం, ఏది అన్నింటికంటే శ్రేష్టమైనదో, యత్ పరం. అర్థమైందండి. తితీర్షతాం అన్నాడు. తితీర్షతాం అంటే ఈ సంసార సాగరాన్ని దాటాలని తీవ్రంగా కోరుకునే వారికి. చూసారా, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టు కొద్ది మంది మాత్రమే ఇక్కడ ఇందులోకి వస్తారు. తితీర్షతాం. తితీర్షతాం అంటే ఈ సంసార సాగరాన్ని దాటాలని తీవ్రంగా కోరుకునే వారికి అభయం పారం అన్నాడు. అభయం పారం అంటే భయరహితమైన ఆవలి ఒడ్డు అయి ఉన్నదో, భయరహిత మోక్ష మార్గం అన్నాడు. అర్థమైందండి. పెడతాం అక్కడ పరంధామంలో ఇంటికి వెళతాం, కాస్త ఉండి అక్కడ యుగం అర్థమైందండి. ఇది చాలా ముఖ్యమైన పదం అండి. తితీర్షతాం, ఈ సంసార సాగరాన్ని దాటాలని తీవ్రముగా కోరుకునే వారికి అభయం పారం, భయరహితమైన ఆవలి ఒడ్డు మోక్షము అయి ఉన్నదో.
ఇప్పుడు ఇంతవరకు బాగుందా? ఇక్కడ నాచికేతం అన్నాడు. నాచికేతం అంటే ఏంటి? ఆ నచికేత అగ్నిని జ్ఞాన మార్గాన్ని, నచికేత అగ్ని అంటే బ్రాకెట్లో జ్ఞాన మార్గం అని ఇచ్చాడు. జ్ఞాన మార్గం అంటే మూఢత్వంతో కూడుకున్న విధానం కాదు. నచికేతుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదా, నాకు భగవంతుడు కావాలి, ఆత్మవిద్య కావాలి, అర్థమైందా, నీ భౌతిక సుఖ సాధనాలు నాకు అవసరమే లేదు. ఎంత బాగా చెప్పాడు. మనం చాలా డీటెయిల్డ్గా కఠోపనిషత్తు 1:1:1 నుండి మీరు చదవండి. అక్కడి నుంచి ప్రారంభమైంది యమధర్మరాజుకి నచికేతుడికి ఉన్న డైలాగ్. షకేమహి అన్నాడు. షకేమహి అంటే ఇప్పుడు ఎవరు? మేము కూడా నచికేతుడి లక్షణాలు మాకు కూడా లభించుగాక. అర్థమైందండి? మా యొక్క జీవితం కూడా సంపూర్ణంగా పరమాత్మ యొక్క ప్రాప్తి పొందే విధంగా ఆ విధంగా కటాక్షించు తండ్రి. అదనమాట లాస్ట్ లో షకేమహి అంటే ఏమన్నాడు? మేము పొందుటకు సమర్థులము అవుదముగాక, అంటే గ్రహించగలుగుదముగాక. యొక్క పాత్రలోకి ప్రతి ఒక్కరూ ఒక నచికేతుడైపోయి ఆ విధంగా